యాక్చువల్‌గా ఈ క్వెషన్ నన్ను చాలామంది అడుగుతున్నారు. కామెంట్స్‌లలో, రిక్వెస్ట్‌లలో. వాళ్ళని ఏమంటామండి? వాళ్ళ మానసిక పరిస్థితి బాగా లేదు అని చెప్పి వదిలేయడమే తప్ప, చెప్పడానికి ఇంకేమీ లేదు వాళ్ళకి. ఎస్పెషల్లీ దే ఆర్ పెయిడ్ ఆర్టిస్ట్‌లు. అంటే లైక్ ఎవరో మనం పడని వాళ్ళు సోషల్ మీడియాలో ఈ అమ్మాయి గ్రోత్ చూసి వాళ్ళ మోటివ్, వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో నన్ను కిందికి కిందికి పంపాలి, లైక్ నా గ్రోత్‌ని ఆపాలి అనుకోని వాళ్ళ మోటివ్‌తో వేరే వాళ్ళకి డబ్బులిచ్చి కామెంట్స్ చేపిస్తున్నారు. సో, అట్లాంటి పెయిడ్ కామెంట్స్ చేయడం వల్ల మనకేం రాకపోయినా వాళ్ళకి మనీ వస్తున్నాయి కాబట్టి, నేను వాళ్ళని ఏమీ అనదలుచుకోలేదు. ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుందంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలినాయో, ఈ తల మీద ఎన్ని దెబ్బలు తగిలినాయో పాపం. మనలాంటోళ్ళని చూస్తే వాళ్ళకి అట్లాంటి కామెంట్ చేయాలి అనిపిస్తది. చాలా వల్గర్‌గా ఉంటాయి కొన్ని కామెంట్స్ అయితే. మనం చేసే వీడియోకి సంబంధం లేకుండా వాళ్ళు మనకు బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు అంటే మన మీద వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్. అండ్ మన వీడియో రాగానే వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. మన కోసం టైం స్పెండ్ చేసి ఒక కామెంట్ వదులుతున్నారు. అందులో చెడు చూడాలి అంటే చెడు, గుడ్డు చూడాలంటే గుడ్డు. వాళ్ళ ఐడి ఓపెన్ చేస్తే వాళ్ళు ఫాలో అయ్యేదంతా కూడా స్క్రాప్ బ్యాచ్, లేదంటే వాళ్ళది ఒక ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది, లేదంటే రీసెంట్గా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓన్లీ నన్ను టార్గెట్ చేయడానికి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళందరినీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నా, పెట్టుకోండి మీ చేతులు నొప్పి వచ్చేంతలాగా మీరు కామెంట్ అయితే చేస్తూ ఉండండి. ఒకప్పుడు భయపడేదాన్ని ఎలాంటి కామెంట్ వస్తుందో, మా వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని. ఇప్పుడు మా వాళ్ళే ధైర్యం చెప్పిళ్ళు, కంగారు పడకిట్టు, వాళ్ళు ఎవరు నేనేం చెయ్యలేరు, నేను ఎంత కిందికి లాగాలని చూస్తే నువ్వు అంత పైకి ఎదిగి చూపించు అని చెప్పిళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ మై హేటర్స్, లవ్ యూ ఆల్.